ఈ రోజు మనం ఈ వీడియోలో చరిత్రను మార్చిన 30 మంది గొప్ప రాజనీతిజ్ఞులు 1900 నుండి 2026 సంవత్సరం నేటి వరకు ఆధునిక ప్రపంచాన్ని తీర్చిదిద్దిన దార్శనిక నాయకులు రెండవ భాగంలో వీరి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం 20వ మరియు 21వ శతాబ్దాలు ప్రపంచ యుద్ధాలు, స్వాతంత్ర్య ఉద్యమాలు, సాంకేతిక విప్లవాలు మరియు ప్రపంచీకరణతో చరిత్రను కొత్త దిశలో నడిపించాయి. ఈ మార్పుల వెనుక ఉన్న ప్రభావవంతమైన నాయకుల నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయి. ముప్పై ఒకటి థియోడర్ రూజ్వెల్ట్. పుట్టిన ప్రదేశం న్యూయార్క్, USA. జననం 1858. అమెరికా ప్రపంచవ్యాప్త ప్రభావాన్ని విస్తరించారు, పరిరక్షణను ప్రోత్సహించారు మరియు ఆధునిక ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేశారు. 32 వుడ్రో విల్సన్. పుట్టిన ప్రదేశం వర్జీనియా, USA. జననం 1856. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో యునైటెడ్ స్టేట్స్కు నాయకత్వం వహించారు మరియు లీగ్ ఆఫ్ నేషన్స్ను ప్రోత్సహించారు. 33 వ్లాదిమిర్ లెనిన్. పుట్టిన ప్రదేశం సింబిర్స్క్, రష్యా. జననం 1870. రష్యన్ విప్లవానికి నాయకత్వం వహించి ప్రపంచంలోనే మొట్టమొదటి కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించారు. 34 ముస్తఫా కెమల్ అటాటర్క్. పుట్టిన ప్రదేశం తెస్సలోనికి, ఒట్టోమన్ సామ్రాజ్యం, ప్రస్తుత గ్రీస్. జననం 1881. ఆధునిక టర్కీని స్థాపించి విస్తృతమైన లౌకిక మరియు రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. 35 విన్స్టన్ చర్చిల్. పుట్టిన ప్రదేశం ఆక్స్ఫర్డ్ షైర్, ఇంగ్లాండ్. జననం 1874. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్కు నాయకత్వం వహించి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిలిచిన దృఢత్వానికి ప్రతీకగా నిలిచారు. 36 ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్. పుట్టిన ప్రదేశం న్యూయార్క్, అమెరికా. జననం 1882. మహామాంద్యం మరియు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికాకు మార్గనిర్దేశం చేశారు. 37 జోసెఫ్ స్టాలిన్. పుట్టిన ప్రదేశం గోరీ, జార్జియా. జననం 1878. సోవియట్ యూనియన్ ఒక అగ్రరాజ్యంగా ఎదగడాన్ని పర్యవేక్షించి ప్రపంచ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. 38 చార్లెస్ డి గాల్. పుట్టిన ప్రదేశం లిల్లే, ఫ్రాన్స్. జననం 1890. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో స్వేచ్ఛా ఫ్రాన్స్కు నాయకత్వం వహించి 5వ ఫ్రెంచ్ గణతంత్రాన్ని స్థాపించారు. 39 హ్యారీ ఎస్. ట్రూమన్. పుట్టిన ప్రదేశం మిస్సోరీ, అమెరికా. జననం 1884. యుద్ధానంతర ప్రపంచ క్రమాన్ని మరియు తొలి ప్రచ్ఛన్న యుద్ధాన్ని తీర్చిదిద్దడంలో సహాయపడ్డారు. 40 జవహర్లాల్ నెహ్రూ. ప్రదేశం అలహాబాద్, భారతదేశం. జననం 1889. స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి అయ్యారు మరియు ప్రజాస్వామ్య దేశ నిర్మాణాన్ని అగ్రగామిగా నడిపించారు. 41 మావో జెడాంగ్. ప్రదేశం హునాన్, చైనా. జననం 1893. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించి చైనా సమాజాన్ని మార్చివేశారు. 42 కొన్రాడ్ అడెనౌర్. ప్రదేశం కొలోన్, జర్మనీ. జననం 1876. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పశ్చిమ జర్మనీని పునర్నిర్మించి ఐరోపా ఏకీకరణను ప్రోత్సహించారు. 43 గమల్ అబ్దెల్ నాసర్.
ప్రదేశం అలెగ్జాండ్రియా, ఈజిప్ట్. జననం 1918. అరబ్ జాతీయవాదానికి స్ఫూర్తినిచ్చి మధ్యప్రాచ్య రాజకీయాలను పునర్నిర్మించారు. 44. డ్వైట్ డి ఐసెన్హోవర్. ప్రదేశం టెక్సాస్, అమెరికా. జననం 1890. అంతర్జాతీయ కూటములను బలోపేతం చేసి ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధిని పర్యవేక్షించారు. 45. లీ క్వాన్ యూ. ప్రదేశం సింగపూర్. జననం 1923. సింగపూర్ను ఒక చిన్న ఓడరేవు నగరం నుండి ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చారు. 46. నెల్సన్ మండేలా. పుట్టిన ప్రదేశం మెజో, దక్షిణాఫ్రికా. జననం 1918. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహించి సయోధ్యను ప్రోత్సహించారు. 47. డెంగ్ జియావోపింగ్. పుట్టిన ప్రదేశం సిచువాన్, చైనా. జననం 1904. చైనాను ప్రపంచ ఆర్థిక దిగ్గజంగా మార్చడంలో సహాయపడిన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. 48. మార్గరెట్ థాచర్. పుట్టిన ప్రదేశం లింకన్షైర్, ఇంగ్లాండ్. జననం 1925. ప్రధాన ఆర్థిక సంస్కరణలను అమలు చేసి బ్రిటిష్ రాజకీయాలను పునర్నిర్మించారు. 49. రోనాల్డ్ రీగన్. పుట్టిన ప్రదేశం ఇల్లినాయిస్, అమెరికా. జననం 1911. ప్రచ్ఛన్న యుద్ధం చివరి సంవత్సరాలలో కీలక పాత్ర పోషించారు. 50. మిఖాయిల్ గోర్బచెవ్. పుట్టిన ప్రదేశం స్టావ్రోపోల్ క్రాయ్, రష్యా. జననం 1931. సోవియట్ యూనియన్ మరియు ప్రచ్ఛన్న యుద్ధం ముగింపునకు దోహదపడిన సంస్కరణలను ప్రవేశపెట్టారు. 51. హెల్ముట్ కోల్. పుట్టిన ప్రదేశం లుడ్విగ్హాఫెన్, జర్మనీ. జననం 1930. జర్మన్ పునరేకీకరణకు నాయకత్వం వహించి ఐరోపా ఐక్యతకు మద్దతు ఇచ్చారు. 52. వాక్లావ్ హావెల్. పుట్టిన ప్రదేశం ప్రేగ్, చెక్ రిపబ్లిక్. జననం 1936. చెకోస్లోవేకియా కమ్యూనిజం నుండి ప్రజాస్వామ్యానికి శాంతియుతంగా మారడంలో మార్గనిర్దేశం చేశారు. 53. ఏంజెలా మెర్కెల్. పుట్టిన ప్రదేశం హాంబర్గ్, జర్మనీ. జననం 1954. ప్రధాన ఐరోపా ఆర్థిక మరియు రాజకీయ సవాళ్ల సమయంలో స్థిరమైన నాయకత్వం అందించారు. 54. మన్మోహన్ సింగ్. పుట్టిన ప్రదేశం గాహ్, పంజాబ్, ప్రస్తుత పాకిస్తాన్. జననం 1932. భారతదేశ వృద్ధిని వేగవంతం చేసిన ఆర్థిక సంస్కరణలను ముందుకు నడిపించారు. 55. షింజో అబే. పుట్టిన ప్రదేశం టోక్యో, జపాన్. జననం 1954. జపాన్ ప్రపంచ పాత్రను బలోపేతం చేసి దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణలను చేపట్టారు. 56. షీ జిన్పింగ్. పుట్టిన ప్రదేశం బీజింగ్, చైనా. జననం 1953. చైనా ఒక ప్రధాన ప్రపంచ ఆర్థిక మరియు భౌగోళిక రాజకీయ శక్తిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. 57. నరేంద్ర మోదీ. పుట్టిన ప్రదేశం గుజరాత్, భారతదేశం. జననం 1950. భారతదేశంలో ప్రధాన ఆర్థిక, డిజిటల్ మరియు మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. 58. వోలోడిమిర్ జెలెన్స్కీ. పుట్టిన ప్రదేశం క్రివి రీహ్, ఉక్రెయిన్. జననం
1978 యుద్ధ సమయంలో జాతీయ ప్రతిఘటనకు అంతర్జాతీయ చిహ్నంగా నిలిచారు. 59 ఉర్సులా వాన్ డెర్ లేయన్ పుట్టిన ప్రదేశం బ్రస్సెల్స్, బెల్జియం. జననం 1958. 21వ శతాబ్దంలో యూరోపియన్ యూనియన్ విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 60 కోఫీ అన్నన్ పుట్టిన ప్రదేశం కుమాసి, ఘనా. జననం 1938. దౌత్యం, అభివృద్ధి మరియు శాంతి పరిరక్షణలో ఐక్యరాజ్యసమితి పాత్రను బలోపేతం చేశారు. ముగింపు. ఈ 30 మంది రాజనీతిజ్ఞులు తమ నాయకత్వం, దూరదృష్టి మరియు సంస్కరణల ద్వారా ఆధునిక ప్రపంచాన్ని తీర్చిదిద్దారు. వారి నిర్ణయాలు ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలు మరియు అంతర్జాతీయ సంబంధాలపై చిరస్థాయి ప్రభావాన్ని చూపాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి చరిత్రాత్మక కథనాల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.